అండి ఎప్పుడు అదే పిఠాపు నియోజకవర్గంలో ఇది 2, 3 సార్లు జరిగింది. అస్మాట్లు ఫ్లెక్సీల గురించి రాద్దామని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రోటోకాల్ ప్రకారం లోపల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటోలు లోపల ఉన్నాయి. బయట పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరిదైతే వాళ్ళదే పెద్ద ఫోటో ఉంటుంది. అది ముందు తెలుసుకోవాలా. తర్వాత ఏంటంటే దొరబారికి అదే డిస్కషన్ అయింది. కానీ దొరబారు ఎప్పుడు అంత కోపం లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తీసేయడం వల్ల ఆయన కోపం వచ్చి కొంచెం స్పీడ్గా ఉన్నారు తప్ప ఏమీ జరగలేదు. ఎప్పుడు చూసినా ఫ్లెక్సీల గురించి అండి ఆయన నా వల్ల నెగ్గాడు, నా వల్ల నెగ్గాడు అంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా టీడీపీ కూర్చొని ఎప్పుడు నెగ్గలేదు. ఇండిపెండెంట్ గా నెగ్గటమే. వైసీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారని పవన్ కళ్యాణ్ గారు, అంతేగాని వాళ్ళు వచ్చి అరవై చేయండి. ముందు నుంచి కష్టపడే కార్యకర్తలు ఎప్పుడు గుర్తింపు ఉండదండి. ఇప్పుడు వచ్చేసి ఏదో చేశారన్నది అవాస్తవం అండి. చంద్రబాబు సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే అలా అలా రోజు రోజుకి గొడవలు పెరుగుతూనే ఉంటాయి. ఫ్లెక్సీల గురించి ఇప్పటి నుంచి కొంచెం తగ్గి ఉంటారని అనుకుంటున్నాం. అక్కడ మీటింగ్ జరుగుతుంటే బయట గొడవ అయింది. గొడవ అయితే వరమ గారు చంద్రబాబు గారు ఫోటో చిన్నది ఉంది, ఆయన ముఖ్యమంత్రి కదా పెద్దది పెట్టాలి కదా అని చెప్పి గొడవ తీశాడు. ఇలా ఎన్నిసార్లు గొడవ చేస్తున్నప్పుడు ఇది రెండోసారా మూడోసారా ఆయన తీయడం. ఇప్పుడు ఫ్లెక్స్ లో కూడా కొట్టించడం, పైన ఫ్లెక్స్ లో మనం పెడతాం తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ప్రతిసారి అలా గొడవ తీయడం చాలా తప్పది. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. ఆయన కూడా ఒక పార్టీకి అధినేత కదా. చంద్రబాబు అధినేత, ఆయన అధినేత. ఇది చంద్రబాబు నాయుడు అధినేత, అదే అధినేత. మరి పిఠాపురం పవన్ గారు బొమ్మ కన్ఫర్మ్. అది చిన్నది ఉందా పెద్ద ఉందా ఆయన పట్టించుకోవాలి, వీళ్ళు ఎవరు పట్టించుకోకూడదు. ఏదో అభివృద్ధి జరుగుతుంది, పవన్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, అలాగా వదిలేయాలి తప్ప మళ్ళీ ఇది రెండోసారి మూడోసారి ప్రతిసారి అదే పట్టుకుని వేలాడకూడదు. వరమగారు మాకు గౌరవం, అలాంటివి చేస్తే మాకు ఉన్న గౌరవం పోతుంది. కానీ దొరబాబు గారు ఆ మీటింగ్ లో లోపలికి వచ్చారు. దొరబాబు గారు తప్పేం లేదు. బయటకు వచ్చి ఏంటి అడిగినప్పుడు ఇలా చెప్తే ఆయన కోపడ్డారు. ఇప్పుడు వచ్చి 10 సంవత్సరం దొరబాబు గారు చూస్తాం. ఎప్పుడు దొరబాబు గారు కోపపడడం ఇదే ఫస్ట్ మేము చూద్దాం. ఏ కార్యకర్త మీద కానీ, ఏ మీడియా ముందు కానీ ఎప్పుడు ఎవరిని దూషించలేదు, ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు కోపలేదు. అలాంటి ఆయన కూడా కోపం వచ్చిందంటే మరి ఎన్నిసార్లు ఊరుకుంటారు? ఒకసారి 2 సార్లు, ఒకసారి 2 సార్లు సహనంతో ఊరుకుంటారు. ప్రతిసారి అదే టాపిక్ మీద గొడవలు చేస్తుంటే ఎవరికైనా మండుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అబ్బాయి ఉండొచ్చు, వరం గారికి తెలుగుదేశం కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మరి దొరబాబు గారు ఉన్నారు కదా, ఆయన కోపం రావడం తప్పేం లేదు కదా. అలాగే ఎందుకు దూషించుకుంటూ పోతే ఇప్పుడు ఇది మొన్న అలాగా మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది, పారిశుద్ధ్య కార్మికులు పోస్టులని. ఆ రోజు కూడా ఇదే సిచ్యువేషన్ మీద వరం గారు గొడవ తీసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అభివృద్ధి కావాలా, గొడవ కావాలా? ఏదో ఒకటే తేల్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు పంపు చిన్నది, పవన్ గారు పంపు పెద్దది ఉంటే అభివృద్ధి ఆగిపోదు కదా. పవన్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. మనం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి మనం ఎన్నోని ప్రోత్సహించాలా. కూటమి ప్రభుత్వానికి గెలిపించారు వరం గారు, కాదంటే లేదు. అలాంటి వరం గారు అంటే మాకు అభిమానమే. అలాంటప్పుడు ఒకసారి గొడవ అయింది, 2 సార్లు గొడవ అయింది అనుకో, మూడోసారి 4 అదే గొడవ తీస్తుంటే ప్రజల్లో వరం గారి మీద నెగిటివ్నెస్ ఎక్కువైపోతుంది. దీనికి పదవులాగా ఎలా అవుతున్నారేమో అన్న ఫీల్ వచ్చేది. అలా ఉండకూడదు. కూటమి అంటే అందరూ ఎన్నుకున్నారు, ఇంకో 15 సంవత్సరాలు ఉంటున్నారు. అలాంటప్పుడు మనం సామరస్యంగా పోయి కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప నేను నీ సంగతి చూస్తాను, నువ్వు నా సంగతి చూస్తాను ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ పోతే ఇంకా జనాలకు కూడా వాళ్ళ మీద విలువ పోతుంది. ఇలాంటివి తగ్గించుకొని మామూలుగా ప్రజాస్వామ్యాల మీద దృష్టి పెట్టి, అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏం చేస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతుంది అన్నది ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని అభివృద్ధి చేస్తే మాకు అదే మంచిది. ఇలా దెబ్బలాడుకొని రోడ్డు మీద పెడితే మళ్ళీ నెక్స్ట్ టైం వైఎస్ జగన్ గారు ఓడేస్తారు. మొన్న జరిగిన ప్రధానమంత్రి స్కీమ్ లో జరిగిన కార్యక్రమానికి పడ ఆఫీస్ లో జరిగిన దానికి ఎమ్మెల్యే వర్మ గారు ప్రోటోకాల్ విషయం ఎత్తారు. అక్కడ జరిగింది ఏంటంటే బయట వెల్కమ్ బోర్డు ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారితో ఉంది, లోపల వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో ఉంది, చంద్రబాబు నాయుడు గారితో ఉంది, మోడీ గారితో ఉంది. ప్రోటోకాల్లో ఎక్కడ భంగం కలగకుండా కరెక్ట్గా ఉంది. దాన్ని బయటకు వచ్చి వర్మ గారు ప్రోటోకాల్ భంగం కలిగిందని చెప్పడం జరిగింది. దానికి ప్రోటోకాల్ భంగం ఎక్కడ కలిగిందో వరం గారు చెప్పాలి. ఎమ్మెల్యే కింద చేశారు కదా, ప్రోటోకాల్ ఎంతవరకు ఉంటారన్నది ఆయనకు కూడా తెలుసు కదా. ఎక్కడ భంగం కలుగుతుంది? లోకల్ ఎమ్మెల్యే ఫోటో వేసి వెల్కమ్ బోర్డు వేస్తారో, ముఖ్యమంత్రి గారి ఫోటో వేసి వెల్కమ్ బోర్డు ఎక్కడ వేయరు. ఆ విషయం తెలుసుకోవాలి వర్మ గారు. ఇందులో ఎమ్మెల్యే కళ్యాణ్ గారు అయిన కాంచి వర్మ గారు ఏదో విషయం మీద, ఏదో సబ్జెక్ట్ మీద, ఏదో కూటమిలో బీటలు పాడడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకీ వర్మ గారి ఇబ్బంది ఏంటి? ప్రతిదానికి ఫోటో చిన్నదేస్తా గొడవ, పెద్దదేస్తా గొడవ, లేదని గొడవ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు కూటమి ప్రభుత్వం మీద సిద్ధశక్తి ఉందా వర్మ గారికి? ఉంది. మొన్న జరిగిన సంఘటనలో వర్మ గారు ఫోటో లేదని పెట్టారు. కాకపోతే జనసేన డెవలప్మెంట్ కి వర్మ గారు అడ్డుగా నిలుస్తున్నారని మేము భావిస్తాం జనసేన లోకుల తరఫున. ఇప్పుడు ఉంది కొత్త పాత ఏంటని మా కళ్యాణ్ గారు
మా అధినేత కళ్యాణ్ గారు చెప్పారు. కొత్త వాళ్ళు వస్తాయేటి, పాత వాళ్ళు వస్తాయేటి, మా పార్టీ డెవలప్మెంట్ మాకు ముఖ్యం, మేము ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు, మా అధినేతకు తెలుసు. అది కాకుండా ఇప్పుడు దొరబాబు గారు వచ్చారండి, ఆయన మీద బురద జల్లి ప్రయత్నాల్లో వర్మ గారు ఉన్నారు. గతంలో కూడా మరి ఆపోజిట్ లో ఉన్నప్పుడు వర్మ గారు ఏం చేశారు, అప్పుడు అడగాలి కదా, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా పార్టీలోకి దొరబాబు గారు చిత్తశుద్ధితో వచ్చారు, ఏదో వృత్తి చేద్దామని. ఆయన మా పార్టీ డెవలప్ అవ్వడం కూటమి తరఫున వర్మ గారికి ఇష్టం లేనట్టుకుంది. దీన్ని చూస్తుంటే దొరబాబు గారు వచ్చారు, ఆ సంఘటనలో చాలా నెమ్మదిగా ఉండి దొరబాబు గారే రేజ్ అయ్యారంటే గొడవ ఎంత జరుగుంటుందో లెక్కేయండి మీరు.